హలో వ్యూవర్స్, నేను విజయ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువగా అంటే ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఎక్కువగా కొంత హైలైట్ అయిన అంశం ఏంటి అంటే అది లోకేష్కి సంబంధించి ఆయన డిప్యూటీ సీఎం చేయాలని సొంత పార్టీలో కొంతమంది డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇది కార్యకర్తలు చేస్తే లేకపోతే కింది స్థాయి నేతలు చేస్తే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే ఆ కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఆ పార్టీలో వాళ్ళు అభిమానించే నేత డిప్యూటీ సీఎం గానో లేకపోతే సీఎం గానో చూడాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఒక జిల్లా అధ్యక్షుడో లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్యేనో అంతకంటే పెద్ద స్థాయి వ్యక్తులో ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి లేకపోతే ఆ కూటమికి సంబంధించి చిక్కులు తెచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు అదే విధంగా జరిగింది. ఎందుకంటే వైసీపీ ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి లేకపోతే జనసేన పార్టీకి సంబంధించి ఎన్నికలకు ముందు కావచ్చు లేకపోతే ఎన్నికల తర్వాత కావచ్చు ఒక విషయాన్ని చాలా బలంగా వాళ్ళు పేర్కొంటూ వస్తున్నారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ను ఏ రోజైనా సరే చంద్రబాబు లేకపోతే టీడీపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తుందనేటువంటి ఒక విషయాన్ని వైసీపీ నేతలు పదే పదే చెప్పినటువంటి విషయాన్ని మాజీ మంత్రులు వాళ్ళంతా చెప్పినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాం. ఈరోజు మరి అదే ట్రాప్లో కూటమి పడుతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. సరే, దీనికి సంబంధించి ఇప్పుడు టీడీపీ మళ్ళీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఎవరు కూడా బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అనేటువంటి అంశం కూడా చెప్పింది. కాకపోతే అసలు ఈ మొత్తం కూడా ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి చూద్దాం. కడప జిల్లా పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు వెళ్ళడం, అక్కడ ఒక బహిరంగ సభలో పాల్గొనడం, అదే సభలో ఆ జిల్లా అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి, ఆ వ్యక్తి మొట్టమొదటిసారిగా అంటే కింది స్థాయి కార్యకర్తలు కాకుండా మొట్టమొదటిసారిగా ఒక పెద్ద లీడర్ ఆయనే మాట్లాడుతూ లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, ఇది నా ఒక్కడి కోరిక కాదు, పార్టీ మొత్తం కూడా అంటే టీడీపీ పార్టీ మొత్తం కూడా క్యాడర్ మొత్తం కూడా ఈ డిమాండ్నే వినిపిస్తోంది, అది సబబుగా ఉంటుంది అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. సో ఆయన ఒక్కడితోటి ఆగిపోయిందా అంటే లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఇదే వ్యాఖ్యల్ని కంటిన్యూ చేశారు. దీంతో ఖచ్చితంగా జనసేన నేతలకి కావచ్చు జనసేన కార్యకర్తలకి కావచ్చు మింగుడు పడిన వార్తగానే చూడాలి. ఎందుకంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అఖండ మెజారిటీతో గెలుపొందినప్పుడు, అఖండ మెజారిటీ అని చెప్పడం కంటే 100కు 100% తిరుగులేని విధంగా భారతదేశ చరిత్రలో గతంలో ఏ పార్టీ కూడా ఇంత స్ట్రైక్ రేట్ లేదు. అటువంటిది అంత స్ట్రైక్ రేట్తో గెలుపొందినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీయే. మరి అటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్కు ఏ పదవి ఇస్తారు అనేది ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో, ప్రభుత్వం ఏర్పడినప్పుడు అనేక చర్చలు జరిగాయి. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే 2.5 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండి 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ సీఎంగా చేయాలని, ఇటువంటి అనేక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఎట్టకేలకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంచబోతున్నారన్నప్పుడు ఒకే ఒక డిమాండ్ చాలా బలంగా వినిపించింది. ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప వేరే ఏ ఒక్కరికి కూడా డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా అసలు డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవికి రాజ్యాంగబద్ధంగా ఎటువంటి హక్కులు ఉండవు. అసలు అదొక రాజ్యాంగబద్ధ పదవే కాదు. కాకపోతే సీఎం స్థాయిలో నిర్ణయాలు కావచ్చు లేకపోతే సీఎం తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఏవైనా ముఖ్యమైనటువంటి అంశాల్లో చర్చ జరగాలన్నా కానీ డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవి ఉపయోగపడుతుందని మనం గతంలో అనేక సార్లు అనేక రాష్ట్రాల్లో ఉదాహరణలు చూసాం. కాబట్టి డిప్యూటీ సీఎం తర్వాత అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అంతటి స్థాయి పదవి ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా డిప్యూటీ సీఎంగానే పరిగణించాల్సి ఉంటుంది ఇతర అన్ని మంత్రుల శాఖల కంటే. ఎందుకంటే అన్ని మంత్రిత్వ శాఖల్లో కూడా సీఎం జోక్యం ఏ విధంగా ఉంటుందో డిప్యూటీ సీఎం జోక్యం కూడా అదే విధంగా చేసుకొని వాటిలో దిద్దుబాట్లు ఏమైనా చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం కూడా మనం గమనించాలి. కేవలం ఆ స్థాయి అంటే ముఖ్యమంత్రి స్థాయి తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎంకి ఆ స్థాయి ఉంది కాబట్టి సరే ముఖ్యమంత్రి ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి దాని తర్వాత పదవి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి, ఆ ఒక్కరికే ఇవ్వాలి. ఈ మాట ఎందుకు వినిపించిందంటే ఆ ఒక్కరికే ఎందుకు ఇవ్వాలి అనేటువంటి మాట ఈరోజు మనం చాలా బలంగా మాట్లాడాలి. ఎందుకు ఈ మాట మాట్లాడాలంటే మనం గతంలో చూసాం వైసీపీ హయాంలో ఉన్నప్పుడు దాదాపుగా 5గురిని డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యారంటే మంత్రి పదవులు ఎవరికైతే ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుందో పెద్ద స్థాయి లీడర్లకి అప్పుడు వాళ్ళందరినీ కూడా ఈ డిప్యూటీ సీఎం పదవులకు ఇచ్చేసి వాళ్ళని సైలెంట్ చేసినటువంటి పరిస్థితి గమనించాం. కాబట్టి కేవలం అలంకారప్రాయంగా పవన్ కళ్యాణ్ ఉండకూడదు, ఆయన పదవికి వన్నె తెచ్చేలాగా ఉండాలి. కాబట్టి ఆయనకు ఒక్కడికే ఆ పదవి ఉండాలనేటువంటి చర్చ చాలా బలంగా జరిగింది.
సో ఎట్టకేలకు ఒక 6 నెలలు గడవక ముందే మళ్ళీ లోకేష్కి కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ వినిపించడంతో జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు అయితే దీన్ని ఖచ్చితంగా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే నేపథ్యంలో జనసేన నేత ఎవరైతే కిరణ్ రాయల్ ఉన్నారో ఆయన ఒక సరికొత్త మాటని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఖచ్చితంగా టీడీపీ నాయకుల మాటలకి ఒక చెక్ పడ్డట్లే అయిపోయింది. ఏంటంటే చేయండి, లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయండి, మేము ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా, కాకపోతే ముఖ్యమంత్రి పదవిగా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అనేటువంటి ఒక మాటతోటి ఒక్కసారిగా చాలామందికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు అనేటువంటి వ్యాఖ్యలు సరికాదు. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేయండి, డిప్యూటీ సీఎంగా లోకేష్ను కొనసాగించండి, పార్టీ వ్యవహారాలు కావచ్చు, రాష్ట్ర వ్యవహారాలు కావచ్చు, వెనకుండి మొత్తం కూడా చంద్రబాబు చూసుకుంటారనేటువంటి మాటతోటి తెలుగుదేశం ఖచ్చితంగా అలర్ట్ అయ్యిందని చెప్పుకోవాలి. అప్పటి వరకు కూడా తెలుగుదేశం దానికి సంబంధించి బహిరంగంగా ఖండించడమో కానీ లేకపోతే ఏది కూడా జరగలేదు. సరే, తెలుగుదేశం ఖండించకపోయినా కానీ లోకేష్ ఏమైనా ఖండించారా అంటే ఇంతమంది మాట్లాడుతున్నా కానీ సరే, అంటే తన ప్రస్తావన వచ్చింది కాబట్టి, ముఖ్యంగా ఆయన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించేటువంటి లీడర్ కాబట్టి, స్వయానా ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఒక రాష్ట్రానికి అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి, ఇన్ని నేపథ్యాల్లో ఖచ్చితంగా లోకేష్ దీనికి సంబంధించి ఖచ్చితంగా మాట్లాడాల్సింది. కాకపోతే మాట్లాడలేదు. సరే, ఆయన వ్యక్తిగతంగా ఏమనుకున్నారు, మరి పార్టీ నుంచి, పార్టీ క్యాడర్ నుంచి ఆయనకి ఏమైనా సలహాలు సూచనలు ఉన్నాయని అంటే అది మనకు తెలియదు. కానీ ఆయన బయటికి వచ్చి వ్యాఖ్యలన్నీ కూడా ఖండించి క్యాడర్ చూసుకుంటుంది, లేకపోతే కూటమిలో అంతర్గతంగా ఏదైనా చర్చ జరిగిన తర్వాత నిర్ణయాలు ఉంటాయి, మీరెవరూ కూడా మాట్లాడొద్దు అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. దీంతో అసలు మరి లోకేష్ కూడా లోపల ఇటువంటి ఆలోచన ఏమైనా ఉందా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. మరొక విషయం కూడా మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఒక నేత ఒక పర్యటనలో భాగంగా అక్కడ బహిరంగంగా ఒక నేత చేసినటువంటి వ్యాఖ్యలతోటి వెంటనే అలర్ట్ అయ్యి ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఇక నుంచి మానుకోండి, బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, కూటమి ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా వ్యక్తులకు సంబంధించి నిర్ణయాలు ఉంటే లేకపోతే పదవులకు సంబంధించి నిర్ణయాలు ఉంటే కూటమిలో అంతర్గతంగా చర్చ చేసుకొని అప్పుడు మాట్లాడతారు, అంతేకాని మీ ఇష్టారీతిన మాత్రం ఖచ్చితంగా మాట్లాడొద్దని చంద్రబాబు నాయుడు కుండలు బద్దలు కొట్టినట్లుగా చెప్పడం కావచ్చు, లేకపోతే పార్టీ క్యాడర్ కూడా అందరికీ సూచించింది ఇటువంటి వ్యాఖ్యలు బహిరంగంగా ఎవరు కూడా చేయొద్దు, కూటమిలో నేతలు ముఖ్యమైన నేతలు మాట్లాడుకొని డిసిషన్స్ తీసుకుంటారని చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలు, అంటే పదవి ఇస్తారా ఇవ్వరా అనేది పక్కన పెడితే ఇటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎంతవరకు దారితీస్తాయంటే కూటమి చీలిపోయేంత వరకు కూడా దారితీస్తాయి. ఇక్కడ మరొక విషయం కీలకంగా గమనించాలి. కేవలం టీడీపీ జనసేన మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి లేవు, బీజేపీ కూడా చాలా కీలకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కూటమి ఇది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళు కూడా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మోదీకి, అమిత్ షాకి పవన్ కళ్యాణ్ ఎంత దగ్గర వ్యక్తో మనం అందరికీ తెలిసింది. ఎందుకంటే వాళ్ళు చాలా అభిమానించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్కి పదవుల విషయంలో అన్యాయం జరిగితే ఎక్కడా కూడా అటు అమిత్ షా కావచ్చు, మోదీ కావచ్చు, దానికి సంబంధించి వాళ్ళే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. కాబట్టి ఈ మొత్తం సమస్యలకు సంబంధించి టీడీపీ ప్రస్తుతం దీనికి చెక్ పెట్టాలనేటువంటి ఆలోచనలో ఎవరూ కూడా బహిరంగంగా మాట్లాడొద్దని తేల్చి చెప్పేసింది. ఇక్కడ టీడీపీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ వాళ్ళ బలమైనటువంటి వాదన ఏంటంటే లోకేష్ వచ్చాక పార్టీ చాలా బలపడింది, దాదాపు 1 కోటి మంది సభ్యత్వాల్ని మనం ఈరోజు తెచ్చుకోగలిగాం, దేశంలోనే ఇది ఒక చరిత్ర, ఒక ప్రాంతీయ పార్టీగా ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే వాళ్ళ అభిప్రాయంలో ఏంటంటే లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తే తద్వారా భవిష్యత్తు తరాలకు టీడీపీ భవిష్యత్తుకు ప్రధానంగా ఒక భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం, కాబట్టి లోకేష్కి ఆ పదవి ఇవ్వాల్సిందే అనేది టీడీపీ నాయకుల మాట. మరి జనసేన నాయకుల మాట ఏ విధంగా ఉందంటే ముందుగా మనం అనుకున్నట్లుగా కేవలం పవన్ కళ్యాణ్కు మాత్రమే డిప్యూటీ సీఎం పరిమితం కావాలి, అది కాని ఎడల అంటే ఒకవేళ లోకేష్కి అటువంటి పదవి ఏమైనా ఇవ్వాలనేటువంటి ఆలోచనలో మీరు ఉంటే అప్పుడు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇచ్చుకోండి, ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్కు కట్టబెట్టండి, అప్పుడు సరితూకం అవుతుందనేటువంటి వాదన వాళ్ళు తీసుకొచ్చారు. ఈ మొత్తం కన్ఫ్యూజన్లో టీడీపీ ఏదైతే టీడీపీ క్యాడర్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, స్వయంగా నేను అన్నట్లుగా ఇందాక వీటన్నిటికీ చెక్ పెడితే ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దని చాలా నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పడం జరిగింది. నేను ముందన్నాను వైసీపీ ట్రాప్లో ఏమైనా పడుతోందా కూటమి అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియాలో చాలా విపరీతంగా ఒక ప్రచారాన్ని సర్క్యులేట్ చేస్తారు వాళ్ళు. అంటే పార్టీగా వాళ్ళ వ్యూహాలవి ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ని
కూటమికి దూరం చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడుతుంది, తద్వారా వైసీపీ లాభం పొందేటువంటి ఒక వ్యూహం ఖచ్చితంగా వైసీపీకి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి మనస్పర్ధలు వచ్చేలాగా కామెంట్స్ చేయడం కావచ్చు, అటువంటి పోస్టులు పెట్టడం కావచ్చు, పవన్ కళ్యాణ్కి ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ సోషల్ మీడియాలో మాట్లాడడం కావచ్చు జరుగుతూ వస్తుంది. ఇది కేవలం సోషల్ మీడియా మాత్రమే పరిమితం అయిందా అంటే లేదు, కేవలం సోషల్ మీడియాకు మాత్రమే ఇది పరిమితం అవ్వలేదు. స్వయాన గత అంటే మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, ఆయన కూడా అనేక మార్లు దీన్ని ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఏదో ఒక అన్యాయం జరుగుతుంది, ఏదో ఒక రోజు జరుగుతుంది, అది కూడా త్వరలోనే జరగబోతోంది, చంద్రబాబును నమ్ముకుంటే పరిస్థితి ఏంటో పవన్ కళ్యాణ్కి త్వరలోనే తెలియబోతోందంటూ జనసేన కార్యకర్తలని జనసేన లీడర్లని రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఉన్నాయి. అసలు ఏమాత్రం అటు టీడీపీ సీనియర్ నేతలు కావచ్చు, ఇటు జనసేన కీలక నేతలు కావచ్చు, ఎవరైనా కానీ ఇద్దరిలో కొంత నోరు జారినా కానీ మనం అనుకున్నట్లుగా కూటమి ఏదైతే కలిసిందో దాంట్లో చీలికలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అంశం ఇది. అంటే నేను అన్నట్లుగా కూటమి నేతలు అంతర్గతంగా బీజేపీతో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏదైతే పార్టీకి కావచ్చు లేకపోతే లీడర్లకు కావచ్చు మంచి జరుగుతుందో, కూటమి మొత్తం కూడా కలిసి ఉండేలా మరో 5 ఏళ్ళు అంటే పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోగలిగే విధంగా ఉంటుందో అటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలి. ఎవరో ఏదో అన్నారు లేకపోతే ఎవరో రెచ్చగొట్టారనేటువంటి వ్యాఖ్యలు మాత్రం చేస్తే ఖచ్చితంగా కూటమిలో చీలకలు వచ్చేటువంటి ప్రమాదం డెఫినెట్గా ఉంది. సో దీనికి సంబంధించి చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఎవరు కూడా మాట్లాడొద్దని ప్రస్తుతానికైతే కొంత చల్లారినట్లుగా కనిపిస్తోంది. మరి చూద్దామంటే లోకేష్ స్వయంగా ఖండిస్తే మాత్రం దీనికి ఒక ఫుల్ స్టాప్ పడ్డట్లుగా ఉంటుంది. లేదు లోకేష్కి ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తే మాత్రం మరి ముందు ఏం జరగబోతోందో అనేది కూటమిలో ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా, ఇవన్నీ కూడా తేలాల్సింది. మరి మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.